కరోనా విషయంలో అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకున్న చైనా సరిహద్దులో వివాదాలు సృష్టించేందుకు అనేక కుట్రలు చేస్తోంది. ఓవైపు తైవాన్, మరోవైపు హాంకాంగ్ విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ భారత్తో సరిహద్దు వివాదాన్ని రాజేస్తోంది. తాజాగా 3 సైనికులను పొట్టన పెట్టుకుంది. ఇంతకీ సరిహద్దుల్లో అసలేం జరిగింది? చైనా ఎందుకు ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది? ఘర్షణ ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సరిహద్దుల్లో చైనా మరోసారి రెచ్చిపోయింది. ఏకపక్షంగా దాడులకు దిగి ఓ కల్నల్ సహా 3 జవాన్లను పొట్టన పెట్టుకుంది. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు దాడికి దిగటం చైనా నైజాన్ని కళ్లకు కట్టింది. గత 2 నెలలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతూ ఈసారి ఏకంగా దాడులకు దిగటం కలకలం రేపుతోంది. అయితే దాడి వ్యవహారంపై భారత్ ఆచితూచి అడుగులేస్తోంది. సరిహద్దు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూనే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. భారత్ చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత. మరోసారి రెచ్చిపోయిన చైనా సైన్యం. ఘర్షణలో 3 భారత సైనికుల వీర మరణం. లద్దాఖ్లోని గాల్వన్ లోయలో ఘటన. తాజా పరిస్థితులపై రాజ్నాథ్ ఉన్నత స్థాయి సమీక్ష. సరిహద్దులో భారత్ చైనా సైనికులు మరోసారి బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు 2 సైనికులు అమరులయ్యారు. ఇటీవల కుదిరిన అంగీకారం మేరకు ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 2 దేశాల అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘర్షణ విషయం తెలియగానే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు. ఆ తరువాత సరిహద్దులోని పరిస్థితులను ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ వివరించారు. తొలుత కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చినా అందులో వాస్తవం లేదని ఆర్మీ స్పష్టం చేసింది. ఘర్షణలోనే 3 సైనికులు అమరులైనట్లు ప్రకటించింది. అయితే చైనా వాదన మరోలా ఉంది. భారత్ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం వల్లే ఘర్షణ చోటు చేసుకున్నట్లు ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సరిహద్దు నుంచి అందిన సమాచారం ప్రకారం చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్ నుంచి లద్దాఖ్ ప్రాంతంలో చైనా గస్తీ ఎక్కువవడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. వారి కదలికలపై నిఘా వేసింది. సరిహద్దు ప్రాంతాలకు భారీ ఎత్తున చైనా బలగాలను మోహరించడాన్ని పసిగట్టి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. వందలాది మంది సైనికుల్ని భారత్ కూడా సరిహద్దుకు తరలించింది. ఈ క్రమంలో గత నెలలో పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఇరు దేశాల సైనికులు ఘర్షణకు తలపడ్డారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తరువాత ఉన్నత స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఈ నెల తొలివారంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. దీనిపై 2 రోజుల క్రితం ఆర్మీ చీఫ్ నరవణే స్పందిస్తూ పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని ప్రకటించారు. ఇరు దేశాలు బలగాల్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఇంతలో సోమవారం రాత్రి ఇరు వర్గాల మధ్య భారీ స్థాయిలో ఘర్షణ జరిగి ఓ కల్నల్ సహా 2 జవాన్లు అమరులవ్వడం ఉద్రిక్తతలను మళ్లీ పెంచింది. గతంలో డోక్లాం వద్ద కయ్యానికి కాలు దువ్విన తరహాలో ఇటీవలి కాలంలో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను మోహరించిన చైనా భారత సైనికులపై దాడులకు పాల్పడుతోంది. సరిహద్దు సమస్యను చర్చల ద్వారా సానుకూలంగా పరిష్కరించుకోవడానికి అంగీకరిస్తూనే ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం సమస్యగా మారింది. గత 2 నెలలుగా ఓ పద్ధతి ప్రకారం సరిహద్దులో ఉద్రిక్తతలు సృష్టిస్తోన్న చైనా ఇప్పటికే లద్దాఖ్ సమీపంలో సైనిక స్థావరాన్ని విస్తరించి 4 ఫైటర్ జెట్లను మోహరించింది.
దానికి తోడు గత 50 రోజులుగా వాస్తవాధీన రేఖ వద్ద గస్తీ కాస్తున్న భారత సైనికులను తరచూ కవ్విస్తూ ఘర్షణకు దిగుతోంది. లద్దాఖ్లోని గాల్వన్ లోయలో 100 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి సిక్కిం, టిబెట్లను కలిపే నుకులా పాస్ మార్గంలోనూ ఉద్రిక్తతల్ని పెంచి పోషిస్తోంది. తొలుత గత నెల 5న తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ వద్ద సైనికులు పరస్పరం తలపడి రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత 6న గాల్వన్ లోయలో బాహాబాహీకి దిగారు. 9న సిక్కింలోని నాథులా పాస్ వద్ద ఇరు దేశాలకు చెందిన సైనికులు ఎదురెదురుగా గొడవకు దిగారు. 12న లద్దాఖ్ సమీపంలో వాస్తవాధీన రేఖ సమీపంలో చైనా సైనిక హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో భారత సైన్యం సుఖోయ్ యుద్ధ విమానాలతో తిప్పికొట్టింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను ఒక్కసారిగా పెంచాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు అంతకంతకు పెరగడం, టిబెట్లో చైనా వైమానిక స్థావర విస్తరణ పనుల శాటిలైట్ చిత్రాలు బయటకు రావడంతో గత నెలలో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సరిహద్దు వివాదం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దనే ఉద్దేశంతో ఆర్మీ చీఫ్ నరవణే కమాండర్లతో సమావేశమై సరిహద్దులోని పరిస్థితులపై చర్చించారు. చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన బలగాలను సరిహద్దులోకి తరలించాలని నిర్ణయించారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేసేందుకు తాను రెడీ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం కలకలం రేపింది. ఆ వెంటనే చైనా విదేశాంగ శాఖ స్పందించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే శక్తి రెండు దేశాలకు ఉందని ప్రకటించింది. భారత్లో చైనా రాయబారి కూడా అదే తరహాలో స్పందించారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ఉద్రిక్తతలు ప్రభావం చూపబోవని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పుకొచ్చారు. దాంతో రెండు దేశాల మధ్య ఇప్పటికే ఓ దఫా చర్చలు జరిగాయి. భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ హరింగర్ సింగ్ చర్చలకు హాజరు కాగా, చైనా తరపున టిబెట్ మిలిటరీ కమాండర్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత, బలగాల మోహరింపు అంశాలపై ప్రాథమికంగా చర్చించి విభేదాలను సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ పరిస్థితిని చక్కదిద్దేందుకు, సరిహద్దులో శాంతి, సామరస్యపూర్వక పరిస్థితులను నెలకొల్పేందుకు సైనిక, దౌత్యపరమైన సంబంధాలను రెండు దేశాలు కొనసాగిస్తాయని ప్రకటించింది. ఈ ప్రకటన విడుదలైన 24 గంటల్లోనే చైనా సరిహద్దులో సైనిక విన్యాసాలు జరపడం కలకలం రేపింది. అయినా భారత్ సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్య పరిష్కారానికే మొగ్గు చూపింది. వాస్తవానికి గతేడాది లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పటి నుంచి సరిహద్దులో చైనా కుట్రలు పన్నుతూనే ఉంది. దానికి ప్రధాన కారణం, గత కొన్నేళ్లుగా చైనాకు ధీటుగా భారత్ సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, వైమానిక స్థావరాలు, ఇతర మౌలిక వసతులు అభివృద్ధి చేస్తోంది. సరిహద్దు పొడవున మొత్తం 3,346 కిలోమీటర్ల పొడవైన 61 సరిహద్దు రోడ్లను నిర్మిస్తోంది. దానివల్ల వాస్తవాధీన రేఖ LAC వద్దకు సులువుగా బలగాలను చేరవేసేందుకు, చైనా కవ్వింపు చర్యలకు సకాలంలో అడ్డుకట్ట వేసేందుకు భారత్కు వీలవుతుంది. అదే చైనాకు కంటగింపుగా మారింది. పైగా వివాదరహిత గాల్వన్ ప్రాంతంలోనూ భారీగా సైన్యాన్ని మోహరించి ఇటీవల సరిహద్దు లోపలకు చొచ్చుకొచ్చే యత్నం చేసింది. మొన్నటికి మొన్న నేపాల్ను ఉసిగొల్పి వివాదాస్పద ప్రాంతాలతో కొత్త మ్యాప్ విడుదల చేయించింది. లిపులేఖ్, కాలాపాని, లింపియాధుర ప్రాంతాలను తన భూభాగంగా నేపాల్ అందులో చూపించింది. ఓవైపు సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలను పెంచుతూనే మరోవైపు నేపాల్, పాకిస్తాన్ను ఉసిగొల్పడం ద్వారా భారత్లో అశాంతిని రేకెత్తించే యత్నం చేయడం వివాదాస్పదమైంది. భారత్, చైనా మధ్య 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ ఉంది. ఈ సరిహద్దును పశ్చిమ, మధ్య, తూర్పు సెక్టార్లుగా విభజించారు. ఈ రేఖ ఏ ప్రాంతంలో ఉందన్న అంశంలో ఇరు దేశాలకు భిన్నాభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా ఉత్తర లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఇటీవల రెండు దేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సరస్సు పశ్చిమ ప్రాంతం భారత్ ఆధీనంలో ఉంది. 1962 యుద్ధ సమయంలో ఈ సరస్సు ఉన్న ప్రాంతం నుంచే చైనా సాయుధ దాడులు మొదలుపెట్టింది. అందుకే ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలని భారత్ నిర్ణయించుకుంది. 1999లో పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధ సమయంలో ఇక్కడున్న సైన్యాన్ని భారత్ కార్గిల్కు తరలించింది. అదే అదునుగా చైనా మన భూభాగంలోకి సుమారు 5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చింది. పైగా అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమ దక్షిణ టిబెట్లో అంతర్భాగమని వాదిస్తోంది.
దానికి తోడు ఇప్పుడు పాంగాంగ్ సరస్సు వద్ద ఉద్రిక్తతలను పెంచడం వివాదాన్ని రాజేస్తోంది. చైనా ఎన్ని కుట్రలు పన్నినా సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని నిలిపివేసే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేస్తోంది. ఈ ప్రాజెక్టుల్ని ఆపేయాలంటూ చైనా చేసిన హెచ్చరికల్ని పట్టించుకోబోమని ఎప్పటి నుంచో తెగేసి చెబుతోంది. దాంతో లద్దాఖ్ సరిహద్దులో చైనా వైమానిక స్థావరాన్ని నిర్మించి ఇటీవల భారీగా బలగాలను మోహరించింది. భారత్ కూడా సరిహద్దుకు అదనపు బలగాలను పంపి చైనాకు ధీటుగా బదులిచ్చింది. 2017లో సిక్కింలోని డోక్లాం వద్ద సరిహద్దు వివాదం తలెత్తినప్పుడు చైనాను భారత్ తీవ్రంగానే అడ్డగించింది. 73 రోజుల పాటు జరిగిన ఈ వివాదంలో చైనా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ తరువాత అడపాదడపా ఘర్షణలు జరిగినా తాజాగా రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈసారి ఏకంగా రెండు దేశాల సైనికులు పరస్పరం ఘర్షణ పడడంతో 3 భారత సైనికులు వీరమరణం పొందడం కలకలం రేపుతోంది. వాస్తవానికి సరిహద్దు వివాదం విషయంలో భారత్ పూర్తి సంయమనంతోనే ఉన్నా చైనా పదే పదే ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. గతంలో చైనా బలగాలు భారత్లోకి చొచ్చుకొస్తే ఇప్పుడు ఏకంగా దాడులకు దిగి 3 మృతికి కారణమైంది. అయినా భారత్నే నిందించే యత్నం చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 45 ఏళ్లలో చైనా భారత్ మధ్య చాలాసార్లు ఘర్షణలు జరిగినా ప్రాణనష్టం సంభవించలేదు. చివరిసారి 1975లో అరుణాచల్ ప్రదేశ్లోని తులుంగ్లా వద్ద 4 భారత సైనికులను చైనా బలగాలు అకారణంగా చంపేశాయి. తాజాగా జరిగిన ఘర్షణలో ఓ కల్నల్తో పాటు 2 జవాన్లను పొట్టన పెట్టుకోవడం విషాదానికి దారితీసింది. వివాద పరిష్కారంలో భాగంగా సరిహద్దులో మోహరించిన బలగాలను ఉపసంహరించుకోవాలని ఇటీవల 2 దేశాలు అంగీకరించాయి. ఈ క్రమంలో గాల్వన్ లోయలో ఒక ప్రదేశాన్ని వీడి వెళ్లేందుకు చైనా నిరాకరించడం ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. అయితే చైనా యథాప్రకారం మరోసారి భారత్నే నిందించే యత్నం చేస్తోంది. భారత బలగాలు సరిహద్దులోకి వచ్చి దాడికి దిగడంతో 5 చనిపోయినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతోంది. కానీ చైనా బలగాల దుందుడుకు చర్యల వల్లే ప్రస్తుతం హింసాత్మక ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. అయినా సమస్య పరిష్కారంపై భారత్ ఆచితూచి స్పందిస్తోంది. గాల్వన్ లోయలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనాతో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉంది. గతంలో మోదీ జిన్పింగ్ మధ్య వుహాన్ శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన అంగీకారం ప్రకారం నడుచుకోవాలని చెబుతోంది. విభేదాలు ఘర్షణకు దారితీయొద్దనే అంగీకారానికి కట్టుబడి ఉండాలని, అనవసరంగా దుందుడుకు చర్యలకు పాల్పడొద్దని హితవు పలుకుతోంది. సరిహద్దుల్లో దశాబ్దాలుగా డ్రాగన్ కుట్రలు. వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. సరిహద్దు విషయంలో చైనా దశాబ్దాలుగా వివాదాలు సృష్టిస్తూనే ఉంది. గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడటం అంతర్జాతీయంగా చర్చకు తెరలేపింది. అయినా భారత్పైనే ఆరోపణలు చేస్తూ సమస్యను జటిలం చేసే యత్నం చేస్తోంది. కానీ భారత్ పూర్తి సంయమనం పాటిస్తూ తాజా పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. భారత్ చైనా మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. అప్పుడప్పుడు ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగడం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం సర్వసాధారణమైపోయింది. అయితే ఇప్పుడు 3 భారత సైనికులను చైనా పొట్టన పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి సరిహద్దు విషయంలో భారత్ మొదటి నుంచి సంయమనం పాటిస్తూనే ఉంది. కానీ చైనా అనవసరంగా రెచ్చిపోవడం ఉద్రిక్తతలకు కారణమవుతోంది. 1962లో సరిహద్దు వివాదం ఏకంగా యుద్ధానికి దారితీసింది. ఆ సమయంలో కుదిరిన అంగీకారం మేరకు వివాదం పరిష్కారమయ్యే వరకు సరిహద్దులో శాంతిని కాపాడాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దానికనుగుణంగా గత కొన్ని దశాబ్దాల్లో సరిహద్దులో ఒక్క తూటా పేలలేదు. వాస్తవాధీన రేఖకు అనుగుణంగా 2 దేశాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో చైనా సైనికులు తరచూ భారత సరిహద్దులోకి చొచ్చుకొస్తూ సైనికులతో వాగ్వాదానికి దిగుతున్నారు. 2017లో డోక్లాం వద్ద అదే తరహాలో చొచ్చుకురావడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తమ భూభాగాన్ని ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. చివరకు 73 రోజుల తర్వాత చైనానే వెనక్కి తగ్గడంతో సమస్య పరిష్కారమైంది.
తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద చైనా ఉద్రిక్తతలను పెంచుతోంది. వాస్తవానికి పాంగాంగ్ సరస్సు లదాఖ్లోనే ఉంది. సుమారు 134 కిలోమీటర్ల పొడవున్న ఈ సరస్సు టిబెట్ వరకు 604 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న సరస్సు దాదాపు 60% టిబెట్ పరిధిలో ఉంటుంది. 1962లో చైనా దాడి చేసి ఆక్సాయి చిన్ను దక్కించుకుంది. అప్పటి నుంచి ఇరు దేశాలు సరిహద్దులుగా భావిస్తోన్న వాస్తవాధీన రేఖ ఈ సరస్సు మీద నుంచి పోతుంది. ఇరు దేశాలు ఖచ్చితమైన సరిహద్దులను ఇక్కడ నిర్ధారించుకోలేదు. దాంతో పాంగాంగ్ పరిధిలో భారత దళాలే పెట్రోలింగ్ చేస్తున్నాయి. కానీ కొన్నేళ్ల క్రితం చైనా దళాలు మరబోట్లు వేసుకుని వచ్చి భారత దళాలను అడ్డుకునే యత్నం చేయడం వివాదానికి దారితీసిందే. అయినా ఆ సమస్యలన్నీ సానుకూలంగానే పరిష్కారమయ్యాయి. ఇప్పుడు కూడా సరిహద్దులో చైనా భారీగా బలగాలను మోహరించిన భారత్ పూర్తి సంయమనంతో వ్యవహరించింది. ఎక్కడా ఉద్రిక్తతలకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉన్న చైనా సైనికులు కవ్వింపు చర్యలకు దిగి భారత సైన్యంపై దాడికి పాల్పడ్డం సంచలనం రేపుతోంది. ఓవైపు సరిహద్దులో భారత్ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించడం, మరోవైపు దలైలామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం, టిబెట్ స్వాతంత్రానికి మద్దతు ఇవ్వడం, తైవాన్ అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారోత్సవంలో భారత ఎంపీలు పాలుపంచుకోవడం, కరోనా పుట్టుకపై స్వతంత్ర దర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం వంటి కారణాలు చైనాకు ఇబ్బందిగా మారాయి. ఈ విషయంలో భారత్పై రగిలిపోతోన్న చైనా అవకాశం దొరికినప్పుడల్లా ఇరుకున పెట్టే యత్నం చేస్తోంది. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చైనాకు భారత్ ధీటుగా జవాబిస్తోంది. పైగా అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా చైనాకు వ్యతిరేకంగా భారత్ తీసుకుంటోన్న నిర్ణయాలు అక్కడి పాలకులకు రుచించడం లేదు. అందుకే అటు నేపాల్ ఇటు పాకిస్తాన్ను చేరదీసి సరిహద్దులో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంతో పాటు తరచూ కవ్వింపు చర్యలకు దిగడాన్ని భారత్ సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దుల్లో మౌలిక వస్తువుల అభివృద్ధి ప్రాజెక్టులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో పాటు సరిహద్దు వివాద పరిష్కారానికి సిద్ధమని సంకేతాలిచ్చింది. ఈ క్రమంలో ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఉద్రిక్తతలు పెంచేలా చైనా వ్యవహరించడాన్ని అంతా తప్పుపడుతున్నారు. ఈ నెల మొదటి వారంలో కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చల మేరకు బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఆ చర్చలకు అనుగుణంగా సరిహద్దు నుంచి బలగాలను భారత్ ఉపసంహరిస్తున్న కొన్ని ప్రాంతాల విషయంలో చైనా మొండిగా వ్యవహరించడమే కాకుండా ఘర్షణకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అయితే భారత్ మొదటి నుంచి ఒక విషయం చెబుతోంది. సరిహద్దు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఒకవేళ ఎక్కడైనా సమస్య ఏర్పడితే చర్చల ద్వారా పరిష్కారానికి సిద్ధమని అన్ని వేదికలపై చెబుతోంది. అయినా చైనా ద్వంద్వ విధానాలు అవలంబిస్తూ ఘర్షణ వైఖరిని ప్రదర్శిస్తుండడాన్ని రక్షణ రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. కరోనా దెబ్బతో అంతర్జాతీయంగా చైనా ప్రతిష్ట బాగా దిగజారింది. కరోనా పుట్టుక నియంత్రణ విషయంలో అక్కడి పాలకులు పారదర్శకంగా వ్యవహరించలేదనేది అమెరికా ప్రధాన ఆరోపణ. ఆస్ట్రేలియా, జర్మనీ సహా అనేక దేశాలు చైనా తీరును ఎండగడుతున్నాయి. కొన్ని దేశాలైతే చైనా నుంచి పరిహారం రాబట్టేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. వైరస్ పుట్టుపూర్వత్రాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవలే నిర్ణయించింది. ఆ దర్యాప్తు మొదలైతే దాని ముందు హాజరై జవాబు ఇచ్చుకోవాల్సిన బాధ్యత చైనాపై ఉంటుంది. వైరస్ ఆనవాళ్లు ముందుగా వుహాన్లో బయటపడ్డాయి కాబట్టి అక్కడ ఏం జరిగింది, తన వంతుగా ఎలాంటి చర్యలు తీసుకుంది, దాన్ని అదుపు చేయడంలో ఎందుకు విఫలమైందనే విషయాలపై వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఈ వ్యవహారం భవిష్యత్తులో చైనాకు ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం ఉంది. దానికి తోడు సరిహద్దులో ఉన్న ఏ ఒక్క దేశం చైనాకు మద్దతుగా లేదు. అందుకే ఇలాంటి దాడుల ద్వారా అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురిలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ కూడా ఉన్నారు. సూర్యాపేట వాసి అయిన సంతోష్ గత ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి సంతోష్ కు 3 నెలల క్రితమే హైదరాబాద్ కు బదిలీ అయిన లాక్డౌన్ కారణంగా రాలేకపోయారు. ఒకవేళ వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సరిహద్దులో దుందుడుకు చర్యలకు పాల్పడి 3 సైనికుల వీరమరణానికి కారణమైన చైనా భారత్నే నినదించే యత్నం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఏకపక్షంగా సరిహద్దులు దాటడం వంటి చర్యలతో పరిస్థితిని సంక్లిష్టం చేయొద్దని చైనా ప్రకటించడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. చైనా కవ్వింపు చర్యలకు భారత్ సమాధానమిస్తూనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాయి. మొత్తానికి చైనా చర్యలతో సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ఉద్రిక్తతలను మరింత పెంచకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి.